వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. కాబ్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ జమ్మిగడ్డ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. 20,000కు పైగా ఓటింగ్ ఉండగా దాదాపు 40,000 మంది జనాభా ఉన్న జమ్మిగడ్డలో మౌలిక వసతులు, పరిపాలనా సేవలు సరైన స్థాయిలో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలతో పాటు అభివృద్ధి అవసరాలు అధికమయ్యాయని, ప్రత్యేక డివిజన్ హోదా కల్పిస్తేనే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని దీక్షాకారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ డిమాండ్ను వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని జమ్మిగడ్డ వాసులు డిమాండ్ చేశారు. జమ్మిగడ్డ సాధన కమిటీ వరకు మా జమ్మిగడ్డల 20 కాలనీలు ఉన్నాయి, 20,000 ఓట్లు ఉన్నాయి. మాకు జమ్మిగడ్డ ప్రాంతం మాకు డివిజన్ కావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, GHC కమిషనర్ని కోరుకుంటున్నాం. పొద్దుగాల 9 గంటల నుండి ఒక నిర్ణయం తీసుకున్నాము. పార్టీలకు అతీతంగా అందరం వచ్చి నిరాళ దీక్ష పెట్టినాము. మా నిరాళ దీక్ష ఆధారంగా అయినా మా డివిజన్ మాకు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై జమ్మిగడ్డ, జై జమ్మిగడ్డ. సాధన వర్ధిల్లాలి. జమ్మిగడ్డ ప్రాంతంలో 20,000 ఓట్లు ఉన్నాయి. ఈ 20,000 ఓట్లు కొన్ని చెర్లపల్లికి బదలాయించారు, కొన్ని ఏసరా నగర్కు బదలాయించారు. ఇలా ముక్కలు ముక్కలుగా చేసి జమ్మిగడ్డను ఒక ఓట్ల కోసమే ఎక్కడ ఏ బహిరంగ సభ అయినా జమ్మిగడ్డ నుంచే జనాలు తరలి వెళ్తారు. లీడర్లు కూడా అధికంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న లీడర్లకు, ఇక్కడ ఉన్న జనాలకు డివిజన్ల అధ్యక్షులు కానీ, సెక్రటరీలు కానీ, కార్పొరేటర్లు కానీ ఎదిగే అవకాశం రావాలంటే జమ్మిగడ్డ ఒక డివిజన్గా ఏర్పడాలని మనవి చేస్తున్నాను. కమిషనర్ గారికి, మేడ్చల్ జిల్లా కాపురా మండల్ జమ్మిగడ్డ ప్రాంతం నుంచి ఈరోజు జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా GHMC కమిషనర్ గారిని వేడుకుంటూ ఇవాళ జమ్మిగడ్డ ప్రాంతంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే గత 35 సంవత్సరాల క్రితం కాపురా మండలంలోని జమ్మిగడ్డ ప్రాంతంలో దాదాపుగా 18 నుంచి 20 కాలనీలు వెలిసి ఇక్కడ 40,000 జనాభా, 20,000 ఓటర్లు నివసిస్తున్నారు. కాబట్టి మా ప్రాంత అభివృద్ధికై ఇవాళ GHMC పరిధిలో 150 డివిజన్లను 300 డివిజన్లుగా ప్రకటించిన సందర్భంలో అందులో భాగంగానే మా జమ్మిగడ్డ ప్రాంతాన్ని కూడా డివిజన్గా ప్రకటించి ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడాలని GHMC కమిషనర్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మరియు ప్రజాప్రతినిధులను మా కాలనీ తరఫు నుంచి, మా జమ్మిగడ్డ డివిజన్ సాధన సమితి తరఫు నుంచి సవినయంగా వేడుకుంటున్నాము. వీటి మీద, ఈ రిలే నిరాహార దీక్ష మీద సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము. సమస్య పరిష్కారం సాధన కోసము మేము రిలే నిరాహార దీక్షతో పాటు సాధ్యమైనంత వరకు రకరకాల పోరాటాలకు కూడా చేపడతామని సవినయంగా కమిషనర్ గారిని వేడుకుంటున్నాం. ఈ జమ్మిగడ్డ ప్రాంత వాసులు దాదాపుగా గత 35-40 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా 40,000 పైచిలుక జనాభా ఉన్నారు. 20 నుంచి 25,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. దీన్ని తీసుకువెళ్ళి ఏం చేశారంటే డివిజన్ పోని ఒకటి కాదు, అక్కడ చెర్లపల్లి, ఇక్కడ 1, 2, 3 ముక్కలుగా దీన్ని చీల్చారు. ఈ ఏదన్నా వాళ్ళకు సమస్య వస్తే మాకు ముగ్గురి దగ్గర 3 ముక్కల 3 ప్రాంతాల కార్పొరేటర్లకు కలవాల్సి వస్తుంది. ముగ్గురు కార్పొరేటర్లకు బతిమాలాల్సి వస్తుంది, ముగ్గురు కార్పొరేటర్ల దగ్గర వెళ్లాల్సి వస్తుంది.
ఒకళ్ళు ఒక దగ్గర ఒకళ్ళు ఒక అలా 3 భాగాలుగా 3 ముక్కలుగా చేశారు. దయచేసి ఇప్పుడు నిన్న కాక మొన్న ఇదిగో ఒంబుగూడానికి కూడా ఒక డివిజన్గా చేశారు. అలాగే జమ్మిగడ్డ వాసులందరి మీద దయ ఉంచి ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ పెద్ద నాయకులే కానీ లీడర్లే కానీ పైనుంచి ముఖ్యమంత్రులే కానీ తర్వాత ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ ప్రధానమంత్రులే కానీ ఇక్కడ ఉన్న డీసీలే కానీ ఎవరైనా సరే ముఖ్యంగా మా జమ్మిగడ్డ నుంచి మా ప్రాంతం ఉప్పల్ నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి గారే కానీ లక్ష్మారెడ్డి గారే కానీ ఆలోచించి మా జమ్మిగడ్డ ప్రజల మా సమస్యను పైదాకా తీసుకువెళ్ళి దీన్ని ఒక డివిజన్గా చేస్తే బాగుంటుందని ఇక్కడ కూడా ఉద్యమాలలో పాల్గొన్న నాయకులు హేమీలే ఉన్నారు. ఏం తక్కువ లేరు, ఇక్కడ హేమీలే ఉన్నారు నాయకులు. అందరూ కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే జమ్మిగడ్డను అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటూ జై జమ్మిగడ్డ, జై జమ్మిగడ్డ ప్రాంత వాసులందరికీ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మీడియా సహోదరులందరూ దీన్ని పైదాకా వెళ్ళేటట్టు సహకరించాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు. ఈ జమ్మిగడ్డ ఇంతకుముందు ఏసర్ నగర్లో ఉండే, ఆ ఏసర్ నగర్ నుంచి వల్ల మనం 10 డివిజన్లకు 16 డివిజన్లు చేసింది మనం కాప్రా మున్సిపాలిటీలో. అయితే మేము కోరుకునేది ఏంటంటే ఈ జమ్మిగడ్డ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా మొత్తం జమ్మిగడ్డలో 20,000 ఓట్లు ఉన్నాయి, 40,000 జనాభా. మరి ఈ 20,000 ఓట్లని ఒక చెల్లపల్లి ఈ మన ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని చీల్చుతున్నారు. అలా కాకుండా మా ఓట్లు మా జమ్మిగడ్డలనే మాకు డిజైన్ ఇస్తే ఈ చుట్టుపక్కల కూడా ఇంకా కాలనీలు ఉన్నాయి కాబట్టి దయచేసి మేము డీసీ గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మా జమ్మిగడ్డని ప్రత్యేకంగా డివిజన్ చేయాలని అది మా కోరిక. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.